వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు పంచాయతీ ముచ్చట్లు. అందరు ఎట్లున్నారు? ఎలా మేమైతే మంచిగా ఉన్నాము. ఫస్ట్ టైం మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అట్లా చేస్తే మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చి మీరు ముందే చూస్తారు. ఈయాటి ముచ్చడేందంటుల్లా రాజక్క కుటుంబం పార్ట్ 15 వీడియో. ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం పదండి. ఓ మౌనిక, ఏమైందే? ఇంకెంతసేపే? అత్తమ్మ అయిపోయింది ఆగు, ఒక 5 నిమిషాలు ఆగు. బిడ్డే ఉయ్యాలి రమ్మని ఇంటికాడ బొచ్చడు పనున్నది కావచ్చు. బిడ్డ ఒక్కతయ్యే, వీళ్ళు ఎల్లువంటే ఎల్లుతలేరు, ఏం లేదు. రేపే ఫంక్షన్ అయ్యి ఇంకా అది ఊర్లో చెప్పుకుంటానికి పోయిందో మరి. వచ్చే చుట్టాలు నడుచుకోడు, బిడ్డకి ఆ మనవరాలకి ఆ కోను అదో ఇదో తయారు చేసి అది చేసి ఇది చేసి అంత వీళ్ళే చేయాలని ఇది ఇంట్లో పిల్లి గుడ్లు పెట్టినట్టు ఎత్తలేరు, కదులుతలేరు. అత్తమ్మ మేము అన్ని చదువుకున్నావు, మరి మీరు మీ బట్టలకి ఇట్లా చదువుకున్నారా అన్నీ? నేను నిన్ననే చదువుకున్నానే. ఇక ఇవాళ ఇంత ఆగమాగం ఉంటుంది నాకు తెలుసు, అందుకే నిన్ననే చదువుకున్నా. అనితను పిలిచినవా అత్తమ్మ? ఆగు పిలుస్తా. ఓ అనిత. అత్తమ్మ ఏంది? బట్టలు చదువుకున్నావా అనే? చదువుకున్నా అత్తమ్మ, చదువుకున్నా. అయిపోయిందట చదువుకుడు. ఇక ముగ్గురం బస్ ఎగ్దాం పారిగా. సాయంత్రం వారికి ఇద్దరున్ను మావయ్య కలిసి వస్తారు. సరే అత్తమ్మ. ఎండ బాగా కొడుతుంది అత్తమ్మ, ఇంకా అత్తలేదేంది బస్సు? అత్తది ఆగరాదు, 7:30కి అన్నారు కదా, ఇంకా 10 నిమిషాలు ఉన్నది. 7:30కే అత్తది కావచ్చు. గదే అత్తమ్మ, అక్కడికి పోతే ఎంత పని ఉంటుందో నాకైతే భయమే అవుతుంది. అయ్యో నీకేం చెప్పతీయరాదే పని. మనవరాలకి ఆ కోన్లు పెట్టుడు, ఆ నెయిల్ పాలిష్లు పెట్టుడు, గోర్ల పెంట్లు అవ్వో ఇవ్వో చదువు, మేమిద్దరం చూసుకుంటుంది ఈ పనులని. అదే మళ్ళా నాకు అదంత పని చెప్తే నాతో కాదు, నాకు ఎల్లుడి వరకు జ్వరమే వస్తుంది. నువ్వు పని దొంగదానివే, అందుకే నీకు జ్వరం రాకపోతే ఇంకేమవుతుంది కంటి. అత్తమ్మ బస్ వస్తుంది. మనము బట్టల బ్యాగులు తీసుకురాకపోవడమే నయమైంది అత్తమ్మ, లేకపోతే ఆ మంది మనల్ని చంపు. అత్తమ్మ ముఖం ఎందుకు గట్ల పెట్టుకున్నావు చెప్పు. ఏందే మరి, ఆ ఫ్రీ బస్సు పాడగడ పీరి బస్సు చేసినప్పటి నుండి నా సావైతుంది. ఇంకా నేను బట్టల బ్యాగ్ వేసుకొని వస్తే నన్ను లేచి తొక్కుతురు కావచ్చు. ఇటు ఈ ముద్దు తెస్తుంది, అటు ఆ ముద్దు తెస్తాం, మళ్ళీ నన్నే ముద్దు అని అంటారు. ఏం కత్తి పా అత్తమ్మ, ఇంటివే కొంచెం సేపు పడుకుంటూ పారి. నేను మా అమ్మకి ముందే చెప్పిన, తొందర రావే అమ్మ, పొద్దున్నేరా పని ఉంటుందని చెప్తే ఇంకా రాకపోతే 9:30 అవుతుంది. ఇంకెప్పుడు వస్తారు వీళ్ళు? రమా, ఏమైందంత కోపంగా ఉన్నావు? ఏం లేదండి, ఏం లేదు. ఎటు పోతుర్రు? నేను టెంట్ హౌస్ కోతానా, సామాన్ గింట్లంతా తీసుకురావడానికి. ఇంటి అడ్రస్ తెలియదట, పోయి వాళ్ళతోనే వస్తా. సరే అండి, ఎండ కొడుతుంది, తొందర పోయి రాండి. సరే గాని ఎందుకు నువ్వు అంత కోపంగా ఉన్నావు చెప్పు. మా అమ్మ వాళ్ళకి నిన్న చెప్పే అత్తిని, అమ్మ వదిలిన ఇద్దరు తీసుకుందా, ఇంటికాడ పని ఉంటుంది అంటే. ఇగో ఈ 9:30 అవుతుంది, ఇంకా 10 నిమిషాలు 15 నిమిషాలు అయితే 10 అవుతుంది, ఇంకా అత్తలేరు. అయ్యో, వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు పని చేసుకోవద్దా? అలా అసలే పెద్ద కుటుంబం మొత్తం పని చేసుకొని తీర్పుకొని రావద్దా? అందుకే ఒక గంట ముందులు ఎత్తేంది ఇవాళ. అత్తారు కావచ్చు రామా, ఇక ఫ్రీ బస్ అయ్యే అందులో వాళ్ళని వీళ్ళని ఎక్కిర్రో ఎక్కలేదో, అసలేమో ఊరికి ఒకటే బస్సు ఉంటుంది. మరి ఏందో మెల్లగా అత్తరు రాని. నువ్వు ఎందుకంత కోపంగా ఉన్నావు? ఉండకు. అట్లా కాదండి బిడ్డ. ఆగో, మీ అమ్మ గొంతు తినబడుతుంది, వచ్చినట్టున్నది. అయ్యో, ఏమైంది అత్తమ్మ? ముఖమంతా గట్ల పెట్టుకున్నారు, ఏమైంది? ఏం లేదన్నా, మీరు మంచిగా ఉన్నారా? మంచిగున్నాంరా, మంచిగున్నా. ఏమైంది ఇద్దరు గట్ల ముఖం పెట్టుకున్నారు? ఏం లేదన్నా, ఇక ఫ్రీ బస్సు కదా, తొక్కిసలా అట్లా రావడానికి మాకు బాగా ఇబ్బంది అయింది. అటొత్తు తిటొత్తిరు, ఇటొత్తు తటొత్తిరు, బాగా ఇబ్బంది అయింది. అందుకే అట్లా ముఖం పెట్టుకున్నారు అత్తమ్మున్న అనిత. అయ్యో, అట్లా అయిందా? ఏంది వదిన, నేను పొద్దున్నే రమ్మంటే మీరు ఇప్పటిదాకా వేసిరెందుకు? మేము పొద్దున్నే వచ్చినాం రా, 7:30కి బస్ స్టాండ్కి వచ్చిన. ఇవాళ బస్సు గంట లేట్ వచ్చింది. సరే కానీ పార్రి, కాలు చేతులు కడుక్కొని తినుర్రి, నేను ఊర్లోకి పోయి బొట్టు పెట్టత్తా. ఈయన టెంట్ హౌస్ కాడికి పోతాడు, పనులు ఎయ్యిరేమన్నా ఉంటుందో ఇదో. సరేరా పో మరి. ఏమైంది అత్తమ్మ, ఇంకెంతసేపు? ముఖం మంచిగా పెట్టరాదుర్రి. శాతన అయితే లేదే, ఇక శరబదన్న ఏపో తాగుతుంటే ఎనర్జీ అన్నత్తది. సరే అత్తమ్మ, సరే మీ ఇద్దరు కూర్చొని నేను చేసుకొని తీసుకొస్తా. వచ్చినావా అనవ్వా, మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నా బుచ్చక్క, నువ్వెట్లున్నావు? నేనిగా గట్లనే ఉన్నవ్వా. ఓ పిల్ల, మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నా పెద్దమ్మ, మంచిగానే ఉన్నా. మీరెట్లున్నారు? మీ ఆరోగ్యం ఎట్లుంది? ఇక గట్లనే ఉన్నది, గంతే. కాలు చేతులు గుంజుతా అన్నాయి, నడవత్తలేదు బిడ్డ. అవునా? సరే తీరి జాగ్రత్తగా ఉండుర్రి. పెద్దామ రాలేనాదవ్వా? వచ్చింది. ఓ నీళ్ళు తీసుకురామంటే నీళ్ళు తీసుకురావడానికి వెయ్యింది. ఓ బుచ్చి, ఇక్కడేం చేస్తానవే? మంచిగా ఉన్నవానే అన్నా? ఎవరాళ్ళు? నాకంత కళ్ళు మంచిగా కనబడి సత్తలేవు. ఎవరాళ్ళు?
నీకెప్పుడన్నా కళ్ళు కనబడ్డాయా మంచిగా? రాజక్కామే చూడు మంచిగా చూడు. అయ్యో మంచిగానే ఉన్న చెల్లె, మంచిగానే ఉన్నా, కళ్ళు పాడబడి కనబడి సత్తలేవు. అంత మసక కనబడతాన్నాయి, అందుకే గుర్తుపట్టలేదు చెల్లె. అయ్యో అయితావుతి అన్న అయితావుతి. నువ్వు గిట్లెందుకు వచ్చినావు? ఏం లేదు, నువ్వు ఎక్కడికి వచ్చినావని చూడనీకి వచ్చినా, నువ్వే నీ వెనుకనే నేను కదా. మంచిగానే ఉన్నది కథ, నువ్వు నా వెనక వచ్చుడెందుకు చెప్పు. ఆగో మరి నీ వెనుక కాకపోతే ఇంకొకరి వెనుక పోతే నువ్వు ఊకుంటావానే? చాలు చాలు కానీ ముసలోనికి దసరా అన్నట్టు ఎందుకు అదంతా కానీ పొయ్యి ఆడ ఊసపో అత్తన్నపో. నాకు ఆకలేసి వస్తుంది, ఇంతంత అన్నం పెట్టు. సరే సరే అత్తన కనుపో. సరే మరి నేను అన్నం పెట్టిన తర్వాత అత్త మీరు కూర్చోర్రి. సరే బుచ్చాక సరే కూర్చుంటాం కనుపో. అత్తమ్మ ఎవరు వచ్చిర్రు అంతా గొంతిన పడ్డది కదా. ఎవరు లేరే బుచ్చక్కనే వచ్చింది. అవునా మరి ఎటు పోయిర్రు? ఇక ఆ ముసలానికి ఆకలి అవుతుందట అన్నం పెడతా అని పోయిందే. దానికైతే ఎప్పుడు నొప్పులే, దానికి నొప్పుడే ముసలి నొప్పులే. నా బిడ్డను పీక్క తింటారు, కాళ్ళు నొత్తానే కళ్ళు నొత్తానే కాళ్ళు గుంజుతానే అని ఎప్పుడు పీక్క తినడాలు అయితే నా బిడ్డ మీద పడి. అయ్యో గట్లెందుకు అంటాను అత్తమ్మ, ఊకో రాదు ఊకో ఇంటే ఫీల్ అవుతారు వాళ్ళు. అయితే కానీ ఏంది వాళ్ళు అయ్యేదేంది? అబ్బో దీనికి ఒక రకము దీని బిడ్డకు ఒక రకము. ఇదేమో అది నొత్తాను ఇది నొత్తాందని పని చేయకుండా ఉంటుంది కానీ పాపం వాళ్ళు పండు ముసలోళ్ళు కాళ్ళు నొత్తానే చేతులు నొత్తానే అంటేనేమో నా బిడ్డ మీద పడి తింటారు, నా బిడ్డ అంతా ఊడ్చుకొని తింటారని మాట్లాడుతాను దొంగ మొక్కంది. నీకేమైందే నువ్వెందుకు గులుగుతానవే? ఏం లేదు అత్తమ్మ ఏం లేదు కానీ పార్రి ఏమన్నా పని ఉంటే చేద్దాం పార్రి. సరే సరే రా అత్తమ్మ. గిన్ని గనం బోళ్ళై పాడబడ్డాయి, అసలు తొంకోలేంది రామా? అవును కానీ రామోళ్ళ ఆడబిడ్డ అసలు కనబడతలేదు ఏంది, వచ్చిందా రాలేదా? ఏమైందక్క ఏమో గులుగుతాన్నావు? ఏం లేదే రామోళ్ళ ఆడబిడ్డ వచ్చిందా లేదని గులుగుతాన్నగంతే. అవునా అక్క రాలేదనుకుంటే కనవలేదు కదా, మొన్న లొల్లైంది కాదక్క. అవునా ఏమైందే? మేము ఆ రోజు కుడకలేయడానికి వచ్చినప్పుడు ఇప్పుడు మిన్ను నాట ఆమె కొడుక్కి చేయన్నాట అని చెప్పి లొల్లి పెట్టింది. లొల్లి పెడితే ఇక రమక్కుండి ఏమంటానంటే నేను ఎందుకు ఇస్తా నా బిడ్డని నేను ఇయ్య అంటే ఆ ముస్లాం ఉంది కదా రమక్కొల్ల అత్త ఇయ్యాలే నా బిడ్డ కాకపోతే ఇంకెవరికైతే అట్లే ఇట్లా అని మాట్లాడే లొల్లైంది కాదు. అయ్యో గట్ల నానే, ఇప్పుడు మనం అనుకున్నంత మాత్రాన అవుతుందానే? రేపు ఎవరు ఇష్టపడతారో, ఎవరికి ఇంకా వేరే వాళ్ళని ఇష్టపడి పెళ్లి చేసుకుంటారో, జాబ్ అని అదని ఇదని ఎన్ని కథలు ఉన్నాయి. ఇప్పుడు అనుకున్నాడు ఎందుకే, అయితే కాకుండానే పోతుందా? కానీ చెప్పలేము. గదే అక్క గదే, నేను కూడా గదే అనుకున్నా, అందుకే రానట్టున్నది. అత్తది కానీ రాకుండా ఎందుకు ఉంటుంది కానీ అత్తది కానీ. ఏమైంది ఇద్దరు ఆరాలు కలిసి మంచిగా ముచ్చట్లు పెడతారు కదా, ఏమైంది నాకు కూడా చెప్పరాదుర్రి. ఏం లేదు అత్తమ్మ ఏం లేదు. నేను రాకముందు వరకు ఏదో మాట్లాడుకుంటూనే ఉన్నారు, నేను అచ్చుడితో ఆపిర్రు, మళ్ళీ ఏం లేదనుకుంటారు, నా గురించే మాట్లాడుకుంటారా ఏంది? గట్లెందుకు అనుకుంటానా అత్తమ్మ ఏం లేదు కానీ రమక్కోళ్ళ ఆడబిడ్డ ఇంకా రాలేదు ఏందని మాట్లాడుకుంటాను. అవును నేను కూడా గదే చెప్తానగా, అదే ఇంకా రాలేదేంది అది? ఏంది అత్తమ్మ అదంటాను, మళ్ళా ముస్లాం వింటే ఫీల్ అవుతుంది. దాని మొక్కం ఫీల్ అవుతుంది. అది ఊకే లొల్లిలు పెట్టుకునే అజ్జకార మొక్కంది, నా బిడ్డ కేడ దొరికిందో. గట్లెందుకు అంటాను అత్తమ్మ, ఇంటే మాత్రం మస్తు ఫీల్ అవుతుంది ఆ ముసలిది. అమ్మా ఓ అమ్మా. ఆగో అత్తమ్మ నువ్వు అనుడితోనే వచ్చింది కదా ఆమె, నిండు నూరేళ్ళ ఆయుష్ వచ్చినట్టున్నది పో. వాళ్ళ అమ్మని పిలిచిందా నన్ను పిలిచిందా? మనం ఉండి కూడా పోకపోతే వీళ్ళకి బాగా బల్ప అనుకుంటారు అత్తమ్మ, పో రాదు. సరే సరే పోతాను కానీ తొందర గిన్నెలు నువ్వేమన్నా ఎయిర్లు తినడానికి ఆకలి అవుతుంది. సరే అత్తమ్మ చేస్తాం కానీ పోరాదు. ఇప్పుడే అత్తన్నవారు సుభద్ర మంచిగా ఉన్నావా? నేను మంచిగానే ఉన్నా అత్తమ్మ, మంచిగానే ఉన్నా. మా అమ్మేది? మీ అమ్మ మీ నాన్నకి అన్నం పెడతా అని చెప్పి ఇంట్లోకి పోయిందిరా. అవునా నేను అక్కడ చూసే అతను అక్కడ లేదత్తమ్మ. సరే తీరాదు, మీ అమ్మ ఉంటే మాట్లాడతావు, మీ ఉంటే మాట్లాడవు, కూసో మాట్లాడుతూ గాని. అయ్యో అట్లెందుకంటాను అత్తమ్మ, నేనెందుకు మాట్లాడ కూసుందంతా. సరే సరే రా కూసో. చెల్లెళ్ళు ఇద్దరు వచ్చిర్రా అత్తమ్మ? అచ్చిర్రు బోల్దవుతారు. గింతదా షాయదే పట్టుకరమ్మని రాదత్తమ్మ. అయ్యో గట్లెందుకురా పెట్టుకరమ్మంటావు? ఓ అనిత ఇంత చాయ్ పట్టుకరారా. సరే అత్తమ్మ సరే పట్టుకొస్తున్నా. ఇంకేందిరా కొడుకు రాలేదా? కొడుకును పిల్లలు రేపు వస్తా అన్నారు అత్తమ్మ. అవునా సరే సరే మరి బ్యాగ్ ఏదిరా? అమ్మ దగ్గరనే పెట్టేసి వచ్చిన, ఇంట్లో ఎవరు లేరు, మరి ఇక్కడ కూర్చున్నా అని వచ్చిన. తిన్నవారా మరి? ఏ టైంకి స్టార్ట్ అయినావో ఏందో, తింటూ ఆగు వంట ఏమని చెప్పిన ఇప్పుడే. వద్దుతి అత్తమ్మ, అమ్మ ఎత్తా అన్నది వద్దుతి. వదిలగిట్లేరు కనబడతలేరు.
వదిననేమో ఊళ్ళోకి ఎప్పడానికి పోయింది, అన్ననేమో డెకరేషన్ వాళ్ళని పిలవడానికి పోయిండు. ఇక మిన్నవనేమో పండుకున్నది. ఇక సాయంత్రం వరకు కోను పెట్టుకునుడు, గోర్ల పెంట అవి ఇవి పెట్టుకోవాలి కదా, అందుకే. అవునా అత్తమ్మ, మరి పలారాలు బట్టలు బంగారం అన్ని తెచ్చిర్రా? తెచ్చినా పలారాలు కూడా చేసినాం, అన్నీ అయిపోయినాయి. మరి ఎంత బంగారం పెడతారా అత్తమ్మ? తులము రింగు కొట్టించినాన్రా. అయ్యో తులం పెడతారా అత్తమ్మ? అయ్యో తులం అంటవేంద్రా, 1,00,000 రూపాయలున్న తులం వట్టిగున్నదారా? కరెక్టే గాని నీకున్నది ఒక్కతే మనవరాలయ్యే. చిన్నమ్మకి ఎట్లయినా 2 కొడుకులేనా, ఇప్పుడు ఒక్క ఆమెకేనాయ ఉన్నది, మా వదినకేనాయ ఉన్నది. నువ్వు ఒక 5 తులాల నక్లెస్ అన్న హారం అన్న ఎత్తగొచ్చా నేను అనుకున్నా. అబ్బో 5 తులాలంటే నాతో నేడెళ్తుందిరా. ఆ ఒక్కలు కూడా పెట్టకపోతే ఎట్లత్తమ్మా? ఇంకా ముందు లేదా పెళ్లికి పెడితే తీరాదురా 5 తులాల హారము. గదే అన్ని నా కొడుకే అవుతాయి గాని ఇక ఇప్పుడే అవన్నీ పెట్టుకోవద్దురా తల్లి. ఎప్పుడు పిల్లలు మారేది తెలియదు, అప్పటి వరకు ప్రేమించి పెళ్లి చేసుకుందామంటారు. నీ కొడుకు ఎవరినైనా ఇష్టపడచ్చు, నా మనవరాలు ఎవరినైనా ఇష్టపడచ్చు, లేకపోతే ఇద్దరు అద్దనుకోవచ్చు. ఇప్పటి నుండి అవన్నీ పెట్టద్దు, పేర్లు పెట్టి పిలుచుకోవద్దు. పిల్లలు ఆ పాతకాలం లెక్క ఉన్నారా, మా అమ్మ నాన్న చెప్తింటామన్నట్టున్నారా? లేరట్లా. ఏమున్నది, ఇష్టం ఉన్నది నేను చేసుకుంటా డాడీ అంటే ఇక డాడీనాయే, అమ్మాయినాయే, ఒప్పుకునుడేనాయే. అట్లాంటివేందత్తమ్మా, ఎంతకి ఇష్టకన్నా తమ్ముని బిడ్డ నాకే అవుతుంది, నేను ఎవ్వరికి ఓనియా. అయ్యో ఏమైంది బిడ్డ, ఎందుకు అట్లా పెట్టినా ముఖమంతా? ఎప్పుడొచ్చినవక్క, మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నా, నువ్వెట్లున్నావు? నేను మంచిగానే ఉన్నాక్క. ఏమైంది బిడ్డ, ముఖమంతా ఎందుకు అట్లా పెట్టినావు? ఏం లేదే అమ్మ, అంత ఎండకు పోయి వచ్చేసరికి అంత కళ్ళంతా తిరిగినట్టు అయినా, ఇప్పుడు మంచిగానే ఉన్నా గాని. అవును బిడ్డ, ఎండ పాడుగాని ఎండనెత్తుకపోని ఎండ గంతగానే ఎండ కొట్టి సత్తాంది. ఇక ఏం చేస్తావమ్మా? మరి అందరికి ఎప్పుడు అయిందా బిడ్డ? అందరికి ఎప్పొచ్చినా అమ్మా. ఇక ఏమన్నా బిడ్డకి ఇక కోన్ పెట్టవనాలి చిన్నవదనని. గదేయో వడుకున్నది మిన్నవా, లేచిన తర్వాత పెట్టుడే. రాలేదా అక్క, పిల్లలేరి? అన్ను పిల్లలు రేపు పొద్దున్న ఇలా సాయంత్రం అన్న అత్త అన్నారే. అవునా, సరే గాని తింటూ పోయేవన్నా. అమ్మ అంటిందాట, అమ్మ దగ్గర పోయి తింటా నేను. సరే అక్క. ఇక అమ్మ వచ్చింది కావచ్చు, నేను పోయి కలిసేస్తే కలవలేదు. సరే పోరా మరి పో. ఏమంటాందే మా ఆడబిడ్డ, కూర్చొని మంచిగా ముచ్చట పెట్టినావు గాని. ఏం లేదు బిడ్డ, ఏం లేదు, గదే వట్టిగానే బంగారం ఎంత, బట్టలు ఎంత అని అన్న అడుగుతాంది. అవునా, సరే మేనత్తగా కొన్ని వేసుకురావాలి గాని కనీసం నేను ఇంత బంగారం పెడతా, పలారాలు పట్టుకొస్తా అని కూడా అనలేదే అమ్మ. ఇక వాళ్ళు ఎందుకంటారు చెప్పు, మనమే పెట్టుకోవాలి మన పిల్లకి. గదేనే తీయే. ఇక చూసిన రోజుల్లో మన వీడియో ఎట్లా అనిపించింది, మంచి అనిపించిందా? మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. బాయ్.